సోదరులు విజయవాడ నుంచి అవినాష్ గారు, అదేవిధంగా తెనాలి నుంచి మా సోదరుడు అన్నాపత్తుల శివకుమార్ గారు, పెదకూరపాడు నియోజకవర్గం నుంచి మా సోదరుడు శంకర్రావు గారు, అదేవిధంగా అద్దంకి ఇన్ఛార్జి అశోక్ గారు, అదేవిధంగా నందిగాం జగ్గయ్యపేట నుంచి వచ్చిన నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి గారు, వీళ్ళందరూ కూడా నాకు జరిగినటువంటి అన్యాయమైన అరెస్టుని మరి అందరూ కలిసి నాకు సంఘీభావంగా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎక్కడ కూడా కలిసి పనిచేసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. పెద్దలు బ్రహ్మనాయుడు గారిని ఆయనకి మద్దతు ఇస్తూ ఆయనకి సంఘీభావంగా విచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు శివన్నకి, పెద్దలు శంకర్రావు గారికి, అదేవిధంగా సోదరులు అశోక్ గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలందరూ గారు చెప్పారు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడతారో ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, బ్రహ్మనాయుడు గారి పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది మంచి మనిషి, ప్రజల మనిషి, పిలిస్తే పలికే నాయకుడిగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు బ్రహ్మనాయుడు గారిని గుర్తుంచుకుంటారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద ఒక రైతు నాయకుడిగా, రైతాంగానికి అండగా ఉండే నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే అది చూసి తట్టుకోలేక అక్రమంగా కేసు పెట్టి దాదాపుగా 70 ఏళ్ళ పెద్ద ఆయన్ని ఈరోజు జైల్లో పెడతాం. ఇంతకంటే నీచమైన రాజకీయాలు నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ గారు చేయదు. ఇందాకే పెద్ద శివన్ చెప్పారు, ఒకటే కోపం. ఈరోజు బ్రహ్మనాయుడు గారి మీరైనా, శివన్న మీరైనా, శంకర్రావు గారి మీరైనా, లేకపోతే మా అందరిపైనైనా ఒకటే కోపం. కమ్మ సామాజిక వర్గం ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వెనకాల నడవకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల నడుస్తున్నారు. కాబట్టి కేవలం ఒక్క కోపంతోనే ఈరోజు ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టాలని చెప్పిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు అన్ననే అరెస్ట్ మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైన చర్య. పక్క రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే ఈ రాష్ట్రం వాళ్ళు పట్టించుకొని ఒక చిన్న ఇష్యూని దాన్ని పెద్దదిగా చేసి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేపించి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఎవరైనా జనరల్గా పొలం కొనుక్కుంటారు. ఆ పొలం కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పేపర్స్ ఇస్తారు. పేపర్స్ ఇస్తే ఆ పేపర్స్ మనం 1-2 నెలల్లో లాయర్ చేయటం ఇది దుర్మార్గంగా ఏమో ఇది అంటున్నా. అందుకే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం దాంతో సమస్యలే, దేనికి భయపడే క్వశ్చనే లేదు. మీరు చేస్తున్న దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతూ ఉంటాడు, మీరు ఏ విత్తనం అయితే నాటుతారో అదే వృక్షం అయిద్దని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలాంటి కుహాన రాజకీయాలు ఈ మధ్య కూటమిలోనే చూస్తూ ఉంటాం. అరే బాబు, ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకున్న చరిత్ర, ఈ రాష్ట్రంలో పల్నాడు జిల్లాకున్న చరిత్ర, ఈ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకున్న రాజకీయ
చరిత్ర. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఈ ఉమ్మడి జిల్లా రాజకీయాల్ని మేము ఏ రోజు ఈ రకంగా బస్టు పట్టిలా ఓందాగా చేసాం. ఈ రకమైన బస్సు ఎప్పుడు పట్టిలా. ఇంకా నేను ఇంకోటి చెబుతా ఉంటా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మేము రైట్ లాయర్గా మా నియోజకవర్గాల్లో ఈ పార్టీ చూడకుండా ఎవరికైనా పనిచేసాం. ఆ పని చేసామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన స్వేచ్ఛ కాదని చెప్పాను. ఎవరైనా ఒక కమ్మ శాసనసభ్యులుగా మేము ఉండి, నేను కానీ బ్రహ్మనాయుడు కానీ శంకరన్న కానీ ఈ ఉమ్మడి జిల్లాలో 3 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఉండి పార్టీ చూడకుండా ఎవరు మా దగ్గరికి వచ్చినా మా చేతైన పని చేసి పెట్టామే. ఏంది ఇది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఇంత నీచంగానా? ఆయన వయసు ఏంది? నిజంగా ఆయన ఏమన్నా క్రైమ్ చేస్తుంటే తప్పులే. ఇంత దారుణమైన నీచమైన రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉందంటే క్షేమపంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. సిగ్గుపడాలా? మీ అనుభవానికి 4వ సారి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది వీటి కోసమా? ఓ పక్క సంక్షేమం మీరు ఇస్తా అన్న సంక్షేమం ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుల గుణాలని, మాజీ శాసనసభ్యుల్ని, నాయకత్వాన్ని సామూహికంగా కేసుల ద్వారా అనగదొక్కాలని చూస్తే అది ఎవరి వల్ల ఇద్దయా? రాజకీయాల్లో జరిగే పనేనా? అందుకే కదా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపుతో ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ స్కేళ్ళు కథం తొక్కితే ఏమైంది మీకు ఈరోజు? ఏమైంది? 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటుకి 2 సంవత్సరాల కార్యక్రమం చేస్తే ప్రజలు కథం తొక్కారు. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి కుహాన రాజకీయాలు మానండి. రాజకీయాలను హోందాగా చేయండి. ఈ రకమైన సంస్కృతికి దయచేసి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకత్వం ఈ రకమైన సంస్కృతికి మీరు విత్తనం నాటమాకండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉంటాను. నమస్కారం. ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఎవరెవరైతే మనకు అడ్డొస్తారు అనుకుంటారో లేదా వీళ్ళు ధైర్యంగా నిలబడతారు అనుకుంటారో వాళ్ళ మీద పర్సనల్ అటాక్స్కి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు లాంటి వ్యక్తుల గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఎన్నో వేల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి కల్పిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆధారమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననాన్ని చేయడానికే ఈ విధంగా పూనుకున్నారు. ఎవరైనా సరే ఒక ప్లేస్ కొనేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వాటి ఆధారాల కోసం వాటిని వెరిఫికేషన్ చేసే క్రమంలోనే ఏదో డౌట్ ఉంది అని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి